పెట్టకపోతే మనకు సిగ్నల్ రాదన్నట్టు. ఇప్పుడు ఇక బోర్డు పక్కకు పెట్టేసేసి ఈ ఆన్ ఆఫ్ స్టిప్ ఇక ఇది ఉంది కదా, దీన్ని మాత్రం చేంజ్ చేసుకోవాలి. ఓకే, అది ఓపెన్ చేశాక మళ్ళీ వీడియో పెడతా చూడండి. ఆన్ ఆఫ్ స్టిప్ మార్చిన ఇక్కడ చేంజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూద్దాం పని చేస్తుందా లేదా. ఓకే, వస్తుందండి. ఇది చూసారు కదా, ఇది ఆన్ ఆఫ్ స్టిప్. తర్వాత దీనికి ఇప్పుడు ఫింగర్ ప్రింట్ స్టిప్ పెట్టాలి. ఓకే, ఇంతకుముందు మనం ఓపెన్ చేసాం కదా, ఈ ఫింగర్ ప్రింట్ను దీనిలో సెట్ చేయాలి.